మనము ఈ 2042 అనే రకము ఎందుకు మనం తీసుకోవాలనేది మనం తెలుసుకుంటున్నా. ఈ రకం అనేది ఫస్ట్ ఏపుగా పెరిగే రకం. మనం చూసుకుంటే మీరు చూడొచ్చు, స్ట్రాంగ్ ఉంది కాండం, బలంగా ఉంది. సో ఎక్కడ కూడా మీకు పడిపోవడం కానీ, లేదంటే ఇప్పుడు కొన్ని రకాలు ఉంటాయి కాపు ఎక్కువైందంటే వంగిపోతాయి. సో ఈ రకం అట్లాంటిది కాదన్న. సో మొక్క అనేది ఫస్ట్ బలంగా నిలబడగలుగుతుంది. ఓకేనా. రెండోది, మీకు సైడ్ బ్రాంచెస్ అనేటివి బాగుంటాయి. మీరు గమనించవచ్చు, మీరు దగ్గర నిల్చున్న చెట్టు కాడ గమనించండి, సైడ్ బ్రాంచెస్ అనేటివి బాగున్నాయి. మనకి ఎన్ని ఎక్కువ సైడ్ బ్రాంచెస్ ఉంటే అంత లాభం. ఓకేనండి. సో ఇది సెకండ్ పాయింట్. మూడోది ఏంటంటే, మామూలుగా మనకు కాప్ అనేది పట్టుకోవాలి, ఎక్కువ కాప్, చిక్కటి కాప్ అనేది ఉండాలి. సో ఈ రకంలో ఏంటంటే ఫ్లవరింగ్ అనేది ఎక్కువ వస్తుంది. సో ఎంత ఎక్కువ ఫ్లవరింగ్ వస్తే మనకు అంత చిక్కటి కాప్ అనేది పట్టుకుంటుంది. అవునన్న. సో ఈ చిక్కటి కాప్ వల్ల మనకు లాభం ఏంది? సో ఆటోమేటిక్గా దిగుబడి పెరుగుతుంది. ఓకే కదన్న. రెండోది మనకి ఏమైందంటే లేబర్ కూడా తెంపడానికి ఈజీ అవుతుంది. ఓకేనా. మీరు గమనించండి. సో ఇప్పుడు ఒక కొమ్మ ఎత్తుకున్నా కూడా ఎన్ని కాయలు కనబడుతున్నాయని మీరు చూసుకోవాలా. నాలుగో విషయము కాయ సైజ్ అన్న. సో జనరల్గా అంటే ఈ రకంలో మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే కాయ సైజు, కాయ కారం. కాయ సైజ్ ఏంటంటే, ఇంతకుముందు మీరు ఇందాక తేజాలు అన్నారు కదా, అవి ఇంత వచ్చేటి. ఓకే. దాని తర్వాత కంపెనీలు రీసెర్చ్ చేసి ఏం చేసినాయి, కొంచెం పెంచినాయి. ఏది మన 2018 రకం వచ్చారు. ఇప్పుడు ఈ రకం ఏంటంటే ఇంకొంచెం పెంచేసినాయి అన్నట్టు. సో జనరల్గా తేజాలు అంటే ఒకప్పుడు బీడికాయలు అనేది రకరకాలుగా చెప్పుకునే చిన్న చిన్న సైజులు వచ్చాయి. 2 ఇంచులు వచ్చేటి, తర్వాత 3 ఇంచుల నుంచి ఇప్పుడు 4వ ఇంచుకు అనేది ఈ రకం రావడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే లాభం అన్న, లేబర్. ఇప్పుడు మనకు మేజర్గా రైతుకు పీడిస్తున్న సమస్య ఏంటంటే, అన్ని సమస్యలతో పాటు లేబర్ అనేది కూడా ఒక మేజర్ సమస్య. సో ఈ సైజు ఉండడం వల్ల ఏంటంటే ఈజీగా తెంపగలుగుతారు వాళ్ళు. ఓకేనన్న. సో తెంపడం కూడా చాలా ఈజీ. ఎవరైనా మీరు 1-2 కాయలు తెంపి చూడొచ్చు, మీకు ఒక అవగాహన అనేది వస్తుంది సో తెంపడం గురించి. మూడో విషయం ఏంటంటే పంజెన్సీ అనేది మనం ఇందాక ఎంత హీట్ ఉంటుందన్న అని అడిగిరు. సో దీనిలో 1,00,000 యూనిట్ల కారం ఉంటుందన్న. 95,000 నుంచి 1,05,000 యూనిట్లు, అంటే యావరేజ్గా 1,00,000 SHU అంటారు. జనరల్గా 1,00,000 యూనిట్ల కారం అనేది ఈ రకంలో ఉంటుంది. మన ఉంటే 95,000 అంటే హయ్యెస్ట్ పంజెన్సీ, అంటే అత్యధిక కారం ఉన్న రకము ఇప్పుడు ఏదైనా ఉంది మార్కెట్లో అంటే అది 2042 రకం. ఓకేనన్న.